నమస్తే అండి, వెల్కమ్ టు శ్యామ్స్ స్వదేశీ స్పెషల్స్. నేను మీ శ్యామల. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే, పిల్లలు చాలా మటుకు ఇష్టపడే పాస్తా తిందామా? వైట్ సాస్ పాస్తా చాలా ఇష్టపడతారండి. పిల్లలకి ఎంత ఇష్టమో ఈ మధ్యకాలం పిల్లల్లో మాటికి వీకెండ్ వస్తే చాలు పాస్తా అంటారు. సో అలాంటి పిల్లల కోసం ఈరోజు ఈ స్పెషల్ చూద్దాం. మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చాలా సింపుల్గా ఉంటుంది, ఇంకా చాలా ఫాస్ట్గా కూడా ప్రిపేర్ అవుతుంది, ఇంకా చాలా యమ్మీగా కూడా ఉంటుందన్నమాట. మరి ఇది పాస్తాని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? ముందుగా ఒక 6 గ్లాసెస్ వాటర్, అంటే 1.5 లీటర్ వాటర్ తీసుకుని బాయిలింగ్ అయ్యే వరకు హై ఫ్లేమ్లో పెట్టుకుని వాటర్ని బాయిల్ చేసుకోవాలి. వాటర్ బాయిల్ అవుతుంది అన్నప్పుడు రుచికి సరిపడేంత ఉప్పు, ఇంకా 1 స్పూన్ ఆయిల్ వేసి మనం బాయిల్ చేసుకోవాలి. బాయిలింగ్ అవుతుంది అన్నప్పుడు మన దగ్గరున్న macaroni పాస్తా కానీ ఇటాలియన్ పాస్తా కానీ ఏ కైండ్ ఆఫ్ పాస్తా అయినా సరే వేసుకోవాలి. ఇక్కడ నేను 2 కప్స్ ఆఫ్ పాస్తా తీసుకున్నానండి. 1 కప్ ఆఫ్ పాస్తాకి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ లెక్కలో 2 కప్స్ పాస్తాకి 6 గ్లాసెస్ వాటర్లో బాయిల్ చేస్తున్నాం అన్నమాట. ఇలా బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకొని ఒక 80% కుక్ అయ్యే వరకు కూడా మనం చూడాలి. నాకు ఇక్కడ ఓన్లీ 4 మినిట్స్ టైంలోనే ఇది చాలా ఫాస్ట్గా కుక్ అయిపోయింది. జస్ట్ 80% కుక్ అయిన తర్వాత మనం ఈ విధంగా ఒక 2 పీసెస్ తీసుకుని కట్ చేసి చూసినట్లయితే దానిలో ఒక వైట్ లైన్లా కనిపిస్తుంది, లేదంటే కనుక కొంచెం గట్టిగా ఉన్నట్లు అనిపిస్తుంది. అలా ఉన్నప్పుడే మనం దీన్ని ఫిల్టర్ చేసుకోవాలి. ఫిల్టర్ చేసుకుని చల్లటి వాటర్తో వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకుని ఆ కడాయిలోని ఒక 2 స్పూన్స్కి సరిపడే బటర్ వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక చిన్న క్యూబ్ బటర్ వేసుకున్నానండి. బటర్ అంతా మెల్ట్ అయ్యాక ఒక 1 కప్ ఆనియన్స్ ఉంటాయి కదా, ఒక 1 కప్ పెద్దగా కట్ చేసిన ఆనియన్స్ అన్నమాట. ఆనియన్ పీసెస్ వేసుకోవాలి. ఇంకా సన్నగా పొడవుగా కట్ చేసుకున్న క్యారెట్ పీసెస్, అలా మన దగ్గర క్యాప్సికమ్ కానీ మష్రూమ్స్ కానీ చికెన్ కానీ లేదు అంటే క్యాబేజ్ కానీ ఏ ఉన్నా వేసుకోవచ్చండి. ఇక్కడ నేను ఆనియన్, క్యారెట్ ఇంకా క్యాబేజ్ యూస్ చేసుకుంటున్నాను. క్యాబేజ్ ఆప్షనల్, ఇష్టం ఉన్నవాళ్ళు మాత్రమే వేసుకోవచ్చండి, లేకపోతే పూర్తిగా క్యాబేజ్ని స్కిప్ చేయొచ్చు. చాలా వరకు స్వీట్ కార్న్, మష్రూమ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. అయితే అది మన విష్ని బట్టండి. కొంతమంది మష్రూమ్స్ తినరు, అలాంటి వాళ్ళ కోసం అయితే కనుక మనకి క్యాబేజ్, క్యారెట్ ఇంకా ఆనియన్ అనేది సరిపోతుంది. ఈ విధంగా ఇవి కొంచెం సెమీ కుక్ అయిన తర్వాత, అందులో సెమీ కుక్ అంటే జస్ట్ ఒక 3 మినిట్స్లోనే సెమీ కుక్ అయిపోతాయి. అందులో ఒక 2 టీ స్పూన్ సాల్ట్, రుచికి సరిపడేంత సాల్ట్, ఇంకా మిరియాల పౌడర్ ఉంటుంది కదండి, నల్ల మిరియాల పౌడర్, ఒక 1 టీ స్పూన్ మిరియాల పౌడర్ యాడ్ చేసుకుని ఒక 2 మినిట్స్ పాటు ఇవి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేపించుకోవాలండి. జస్ట్ ఒక 2 మినిట్స్ పాటు వేయించుకుంటే సరిపోతుంది. అంటే సెమీ కుక్ అయితే చాలన్నమాట. ఫుల్లీ కుక్ అవ్వాల్సిన అవసరం లేదండి, జస్ట్ ఒక 50% కుక్ అయితే సరిపోతుందన్నమాట. అలా వేసిన తర్వాత లాస్ట్లో చిల్లీస్ వేసుకొని ఒకసారి కలియపెట్టేసి అప్పుడు స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ చేసుకొని ఈ వెజ్జెస్ అన్నీ కూడా మనం ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలోని ఒక 4 స్పూన్స్ సరిపడే బటర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ సాల్టెడ్ బటర్ అయినా పర్లేదండి, అన్సాల్టెడ్ బటర్ అయినా పర్వాలేదు. నేను ఇక్కడ అన్సాల్టెడ్ బటర్ని యూస్ చేస్తున్నాను. ఇక్కడ బటర్ అంతా హీట్ అయ్యాక ఇప్పుడు సేమ్ క్వాంటిటీలో, అంటే 4 స్పూన్స్ బటర్కి 4 స్పూన్స్ మైదా పిండిని యాడ్ చేసుకోవాలన్నమాట. మైదా పిండిని ఈ విధంగా యాడ్ చేసుకుని కంటిన్యూస్గా ఒక 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. మైదాలో ఉన్న పచ్చిదనం అంతా పోయి పేల్ ఎల్లో కలర్ వచ్చే వరకు కూడా ఇది వేయించుకోవాలి. అలా వేయించుకుంటూ ఉంటే మనకి క్లియర్గా తెలుస్తూ ఉంటుందండి. అంటే మనం అలా వదిలేస్తే కనుక కింద మాడంటుతుంది. అందు గురించి కంటిన్యూస్గా
స్టిర్ చేస్తూ ఉండాలి. అలా కలుపుతూ ఉంటే మనకి ఏమవుతుందంటే మాడంటకుండా చక్కగా ఇదంతా కూడా ఫ్రై అవుతుంది. మీకు స్మెల్ అది కూడా చాలా డిఫరెంట్గా తెలుస్తుంది. మైదా పిండి అంతా కూడా వేగింది అన్నట్లుగా స్మెల్ తెలుస్తుంది. మైదా పూర్తిగా వేగిన తర్వాత ఒక 2 కప్స్ మిల్క్ని ఇందులో యాడ్ చేసుకుంటాం. ముందుగా 1 కప్పు మిల్క్ మైదా పిండిని కలుపుతూ స్లోగా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని కంటిన్యూస్గా లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి. దానివల్ల ఏదన్నా చిన్న చిన్న లంప్స్ ఉంటే అవన్నీ కూడా కరిగిపోయే వరకు కూడా కలుపుతూ ఉండాలి. మధ్యలో మనం కలుపుతూ ఉంటేనే లోపల ఉండలేమీ లేకుండా మొత్తం కలిసిపోతాయి అన్నమాట. కలిసిపోయి టెక్స్చర్ అంతా స్మూత్గా తయారవుతుంది ఈ విధంగా. అయితే అలా మనం కలుపుతూ కంటిన్యూస్గా ఉన్నప్పుడు బబ్లింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే లోపల ఉన్నదంతా కూడా బాయిల్ అయ్యి క్రీమీ టెక్స్చర్ కింద మారుతుందన్నమాట. అయితే మొత్తం అంతా కూడా ఉండలు లేకుండా కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలండి. మనకి ఇది క్రీమీ కింద మారింది అని ఎలా తెలుస్తుంది అంటే, ఈ విధంగా మనం గరిటెను చూసినట్లయితే గరిటకు మొత్తం ఒక క్రీమ్ అంటుకున్నట్లుగా అంటుకుంటుంది. అంటే మనకి క్రీమీ టెక్స్చర్లోకి తయారైపోయిందని అర్థం అన్నమాట. ఇప్పుడు మనం రెడ్ చిల్లీ ఫ్లేక్స్, సీజనల్ మిక్స్, సాల్ట్ యాడ్ చేసుకుంటాము. అయితే రెడ్ చిల్లీ ఫ్లేక్స్ లేని వాళ్ళు కొంచెం స్పైసీనెస్ కోసం కారం పౌడర్ యాడ్ చేసుకోవచ్చు. చిటికెడంత సాల్ట్ మాత్రమే వేసుకోవాలి. ఎందుకు అనంటే మనం ఇందాక వెజ్జీస్లోని వేసాము, అలాగే మెకరోనీలో కూడా వేసాం కనుక ఇందులో చిటికెడు మాత్రమే వేస్తాము. సీజనల్ హెర్బ్స్ లేనట్లయితే కనుక మనం దాన్ని స్కిప్ చేయొచ్చండి. వైట్ సాస్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందండి. సో ఇందులో ఇంకా ఇందాక మనం హాఫ్ బాయిల్ చేసి పెట్టుకున్న వెజెస్, తర్వాత మెకరోనీని కూడా యాడ్ చేసుకుంటాం అన్నమాట. మెకరోనీని కూడా యాడ్ చేసుకొని మొత్తం లో ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకొని ఫ్లేమ్ ఆఫ్ చేసుకోవాలి. అయితే ఒకవేళ ఇక్కడ గట్టి పడిపోయింది అంటే ఆ 2 minutes టైం లోపే ఇది గట్టి పడిపోయింది అన్నట్లయితే కనుక కొంచెం మిల్క్ యాడ్ చేసుకుని ఇది ఇంకా లూజీ టెక్స్చర్ కింద, అంటే మనకి ఎంత లూజ్గా కావాలి అనుకుంటున్నామో అలా కొద్దిగా మిల్క్ యాడ్ చేసుకొని కలుపుకోవచ్చండి. ఎక్కువ బాయిల్ అయిపోతే బాగుండదు అనమాట. అందు గురించి కరెక్ట్గా ఒక 2 minutes బాయిలింగ్లోనే చూసుకుని అవసరం ఇంకా టెక్స్చర్ లూజ్గా కావాలి అనుకుంటే మిల్క్ కూడా యాడ్ చేసుకోండి. టేస్టీ వైట్ సాస్ పాస్తా రెడీ అయిపోయింది. సో ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని ప్లేట్లో హాట్గా పాస్తాని సర్వ్ చేయండి. పైన కొంచెం కావాలి అనుకుంటే కొరియాండర్ గార్నిష్ చేయొచ్చు. లేదు అంటే చిన్నపిల్లల కోసం అయితే సాస్తో డెకరేట్ చేసి ఇవ్వండి. చాలా ఇష్టంగా తింటారు. మామ్ యు ఆర్ ద బెస్ట్ అంటారు తప్పకుండా. ఎందుకంటే వాళ్ళకి అంత ఇష్టపడతారు ఈ పాస్తాని. మీకు నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న గంట సింబల్ని క్లిక్ చేయండి. సో దట్ నా అలర్ట్స్ అన్నీ మీకు వస్తాయన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నమస్తే.